యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్గా మనకు టాటా ఏఏజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ తరఫున పోస్ట్ ఆఫీస్ వాళ్ళు దీంతో లింకప్ అయ్యి మనకు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి సంబంధించి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, గ్రేస్ పీరియడ్ ఎలా ఉంటుంది, తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇన్ పేషెంట్ అయితే ఎట్లా ఉంటుంది, అవుట్ పేషెంట్స్ అయితే ఎలా ఉంటుంది, ట్రావెలింగ్ ఛార్జెస్, ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత క్యుములేటివ్ బోనస్, ఒకవేళ మనం వాడకపోతే బోనస్ వస్తుందా, తర్వాత రీస్టోర్ ఫెసిలిటీ, అంటే మనం ఈ సంవత్సరం వాడకపోతే అది రీస్టోర్ అవుతుందా, వాడిన తర్వాత మళ్ళీ రీస్టోర్ అవుతుందా, ఎన్ని రోజులకు అవుతుంది, తర్వాత దీనికి సంబంధించి మనకేంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత మనకు ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే మనకు ఎంత ప్రీమియం ఉంటుంది, ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, తర్వాత దీంట్లో క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత దీంట్లో ఏమైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయా, ఇలా ఈ టాటా ఏజీ ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి టాటా ఏజీ హెల్త్ ఇన్సూరెన్స్ కంబైన్డ్ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనకు మినిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి 91 days. ఎవరికైతే 91 days కంటే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో 10 year ఆప్షన్స్ తీసుకుంటే మనకు 1 year, 2 year, 3 year కవర్స్ అయితే ఉంటాయి. అంటే మనం రెన్యూవల్ అనమాట. అంటే ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే ఈరోజు అమౌంట్ కడితే 1 year వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ 1 year రెన్యూవల్ చేసుకోవాలి. అలా ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 10 years, 1 year రెన్యూవల్స్, 2 years, 3 years ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అప్ టు 7 members కవర్ అవుతుంది. ఇది గ్రూప్ పాలసీ అనమాట. యాక్చువల్లీ ఇది గ్రూప్ పాలసీ, సెల్ఫ్, స్పౌస్, తర్వాత అప్ టు 3 డిపెండెంట్ చిల్డ్రన్ అండ్ అప్ టు 2 parents. మనకి ఇక్కడ భార్య, భర్త, 3 పిల్లలు, 2 parents లేదా పేరెంట్స్ ఇన్లా అత్త మామూలు కావచ్చు. ఇలా వీళ్ళు 7 members వరకు మనకి కవరేజ్ ఉంటుంది. ఈ పాలసీ తీసుకుంటే ఇది గ్రూప్ పాలసీ, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అనేది రెన్యువల్ లైఫ్ టైం అనమాట. ఇది మనకి మీరు రెన్యువల్ చేసుకుంటూ పోతుంటే అలా రెన్యువల్ లైఫ్ టైం వరకు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఒకవేళ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం మీకు 10 లక్షల పాలసీ కావాలి, దీన్ని పెంచుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు మధ్యలో పెంచుకోలేరు అనమాట. ఎప్పుడైతే మీరు రెన్యువల్ చేస్తూ ఉంటారో ఎవ్రీ ఇయర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్లో మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అనుకోండి, అలా జనవరిలో రెన్యువల్ చేసే టైంలోనే సమ్ అష్యూర్డ్ అనేది మీరు పెంచుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఈ పాలసీని అంటే ఈ పాలసీ నుంచి ఇంకో పాలసీకి పోర్ట్ చేసుకోవచ్చు. అంటే సేమ్ టాటా ఏజీ గ్రూప్ సంబంధించి దీంట్లోనే ఈ ప్లాన్ బాగాలేదు, ఇంకో ప్లాన్లోకి మారాలి, పోర్ట్ అయితే చేసుకోవచ్చు. పోర్ట్ చేసుకోవాలంటే అట్లీస్ట్ మీరు 45 days రెన్యువల్ డేట్ ఉంటుంది కదా, మనం జనవరి అనుకున్నాం కదా, సో ఎగ్జాంపుల్గా జనవరి చెప్పుకున్నాం కదా, ఆ జనవరి కంటే 45 days బిఫోర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఈ పాలసీ నుంచి ఇంకో పాలసీకి పోర్ట్ అవుతామని. ఒకవేళ మనం ఇదే ప్రోడక్ట్ని మనం రివిజన్ చేసుకోవడానికి లేదా మాడిఫై చేసుకోవడానికి లేదా ఫ్యూచర్ విత్డ్రావల్ చేసుకోవడానికి మనం వదిలేసుకోవాలనుకుంటే ఇది కూడా రెన్యువల్ డేట్ కంటే ముందు 3 months బిఫోర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మాడిఫికేషన్ కానీ విత్డ్రావల్ కానీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ చూస్తే మనము ఈ పాలసీ తీసుకున్నాక 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఫస్ట్ ఇన్స్పెక్షన్లో. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఏం కాదు, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఏం అవసరం లేదు. కాకపోతే మనకు జనరల్గా ఏదైనా అడ్మిట్ అవుతే మనకు 30 days వెయిటింగ్ పీరియడ్. జనవరి 1వ తేదీ తీసుకుంటే జనవరి 30 తర్వాత మనకు ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే 30 days తర్వాత వర్తిస్తుంది, వెంటనే వర్తించదు. తర్వాత కొన్ని ఇక్కడ వీళ్ళు లిస్ట్ చేసింటారు, ఆ లిస్టెడ్ ఇల్నెస్, ట్రీట్మెంట్స్ అట్లాంటివన్నీ వెయిటింగ్ 24 months ఉంటుంది. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి కదా, వాటికి 36 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 36 months తర్వాతనే మనకి ఈ కవరేజ్ అయితే వస్తుంది అనమాట. ఇది వెయిటింగ్ పీరియడ్. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్, మనకు 30 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ప్రతి నెల మనం సంవత్సరానికి ప్రీమియం కడుతుంటాం కదా, ఆ ప్రీమియం కట్టేటప్పుడు మనకు ఒక 30 days టైం ఉంటుంది అనమాట. జనవరిలో కట్టాలంటే జనవరి మొత్తంలో మీరు జనవరి 1వ తేదీ కట్టవచ్చు లేదా జనవరి 30వ తేదీ కట్టవచ్చు. సో ఈ 30 days టైం పీరియడ్ ఉంటుంది. ఈ 30 days లోపల మీరు కట్టాలి, లేదంటే ప్లాన్ ల్యాప్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫ్రీ లుక్ పీరియడ్, మనకు 15 days ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకొని మీకు ఈ ప్లాన్ సెట్ అవుతుందా లేదా, సెట్ అవ్వకపోతే వదిలేయచ్చు. అది 15 days టైం ఉంటుంది. ఆ 15 days లోపల మీరు వదిలేసుకుంటే మీ అమౌంట్ మీకు వెనక్కి ఇస్తారు. కొన్ని ట్యాక్సెస్, కొన్ని ఛార్జెస్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట. 15 days తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ వెనక్కి ఇవ్వరు. నెక్స్ట్ దీనిలో ట్యాక్స్ బెనిఫిట్ చూస్తే మనం ప్రీమియం ఏదైతే పే చేస్తుంటామో అది మనకు ట్యాక్స్ డిడక్షన్స్ కింద చూపించుకోవచ్చు. తర్వాత మనకి ఏంటంటే
ఒకవేళ మీరు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద మీరు ప్రీమియం చూసారనుకోండి, అది నాట్ అప్లికబుల్. సో ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీంట్లో, ట్యాక్స్ బెనిఫిట్స్. నెక్స్ట్ దీంట్లో మనకు మెయిన్గా బెనిఫిట్స్ చూద్దాము. దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేమి కవరేజ్ ఉంటుందని చూస్తే, ఫస్ట్ మనకు ఇన్పేషెంట్ ట్రీట్మెంట్కి, ఇన్పేషెంట్ మనం ఏదైనా డిసీజ్ అయ్యి, లేదా ఏదైనా ఇంజ్యూరీ అయ్యి, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులకు మనకు హాస్పిటల్లో అడ్మిట్ అయితే అటువంటప్పుడు మనకు ఈ ప్లాన్ అనేది కంప్లీట్గా వర్తిస్తుంది. మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఖర్చులకు సంబంధించి. నెక్స్ట్ డే కేర్ ప్రొసీజర్స్, మనకేంటంటే హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, డే కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని. సో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు చూపించుకొని మళ్ళీ రావడం, లేదంటే డే కేర్ సెంటర్స్ ఉంటాయి కొన్ని, అట్లాంటి వాటిలో కూడా మనకు 540+ డేస్ మనకి డే కేర్ ట్రీట్మెంట్ సంబంధించి మనకి ఇది వర్తిస్తుంది. తర్వాత కన్జ్యూమబుల్ బెనిఫిట్స్ అనమాట, అంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా సర్జికల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు అవి కన్జ్యూమబుల్ వాడుతుంటాం కదా, అటువంటికి సంబంధించి వాటికి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యాక్సినేషన్ కవర్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 years తర్వాత ఇక్కడ ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్, తర్వాత HPV హ్యూమన్ ప్యాప్లోమా వైరస్, ఇవి రెండు వచ్చేసి మనం ప్లాన్ తీసుకున్న, అంటే స్టార్టింగ్లో మనం ప్లాన్ తీసుకుంటాం కదా, 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఈ 2 వ్యాక్సిన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది అలా కాకుండా వెంటనే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్, థైరాయిడ్ వ్యాక్సిన్ ఇట్లాంటివి అంటే వెయిటింగ్ పీరియడ్, వితౌట్ వెయిటింగ్ పీరియడ్ అనమాట, ఇవి వ్యాక్సినేషన్ కవర్ ఉంటుంది. తర్వాత కంపాజినేట్ ట్రావెల్, మనకేంటంటే ఇక్కడ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ ఏదైనా జరిగి హాస్పిటల్లో ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదంటే, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వేరే చోట ఉంటారు కదా, వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడానికి ఫ్లైట్ ఛార్జెస్ వరకు, అంటే వేరే దేశంలో ఉండొచ్చు లేదా వేరే ప్లేస్లో ఉండొచ్చు, అటువంటి వాళ్ళ కోసం మనకు 20,000 రూపీస్ వరకు కంపాసినేట్ ట్రావెల్కి సంబంధించి మనకు ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హాస్పిటల్ చేరుకోవడానికి. ఇంకా అదర్ ఫీచర్స్ చూస్తే ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యడానికంటే ముందు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అటువంటివి. తర్వాత డామికల్ ట్రీట్మెంట్, తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం మనం ఏదైనా సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళినప్పుడు అటువంటి ఫీచర్స్ కవర్ అవుతుంది. తర్వాత అంబులెన్స్ కవరేజ్ ఉంటుంది. తర్వాత హీరింగ్ ఎయిడ్, తర్వాత డైలీ క్యాష్ ఫర్ అకంపైన్డ్ ఇన్సూర్డ్ చైల్డ్కి సంబంధించి, తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, ఆర్గాన్ డోనర్ సంబంధించి, తర్వాత ఇన్పేషెంట్ డెంటల్ ట్రీట్మెంట్కి, ఆయుష్ బెనిఫిట్స్, హెల్త్ చెకప్స్, తర్వాత చూసింగ్ అండ్ అకామిడేషన్, డైలీ క్యాష్ ఫర్ చూసింగ్ స్టాండర్డ్ షేర్డ్ అకామిడేషన్, ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి దీంట్లో కవర్ అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ మనకి ఆ బెనిఫిట్స్తో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి, రీస్టోర్ బెనిఫిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 లక్షల పాలసీ తీసుకుంటాము. దీంట్లో 5 లక్షల పాలసీ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒకసారి మనం అడ్మిట్ అయి ఉంటాము, కొంత అమౌంట్ మనకు ఖర్చు అయి ఉంటుంది. ఆ ఖర్చు అయిన అమౌంట్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది అనమాట. అట్లా 100% రీస్టోర్స్ యువర్ సమ్ ఇన్సూర్డ్ అప్ టు 100% యువర్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్కి, నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. అదేంటంటే 45 days కూలింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈరోజు మీరు అడ్మిట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 10 days తర్వాత డిశ్చార్జ్ అయి ఉంటారు. సో సేమ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ మీరు ఒక 45 days తర్వాత అడ్మిట్ అయితే మనకి ఈ రిస్టోరేషన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, సేమ్ ట్రీట్మెంట్కి అనమాట, సేమ్ డిసీజ్ సేమ్ ఇల్నెస్కి. అలా కాకుండా వితిన్ 45 days లోపల, అంటే ఒక 30 daysకో 15 daysకో మళ్ళీ జాయిన్ అయితే ఈ రిస్టోర్ బెనిఫిట్స్ ఉండవు. తర్వాత బెరియాట్రిక్ సర్జరీ, ఇది కూడా మనకు కవర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒబేసిటీ కావచ్చు, వెయిట్ కంట్రోల్ కావచ్చు, దీనికి సంబంధించిన సర్జరీ చేయడానికి ఇది కూడా మనకు కవరేజ్ అయితే ఉంటుంది ఈ ప్లాన్లో. నెక్స్ట్ గ్లోబల్ కవర్ కూడా ఉంటుంది. సో మనకి అవుట్ సైడ్ ఇండియాకి బయట మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ చేస్తే దీని కింద ఈ ప్లాన్ కింద మనకు కవరేజ్ అయితే ఉంటుంది, మనం ఎంతైతే బీమా తీసుకున్నామో దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కుములేటివ్ బోనస్, మనకి బోనస్ అయితే యాడ్ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సంవత్సరం మనము దానికి సంబంధించి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ వాడలేదనుకోండి, అప్పుడు మనకు 50% ఇంక్రీజ్ అవుతుంది బోనస్ అనేది. సో అప్ టు 100% వరకు. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడలేదనుకోండి, అలా పెరుగుతూ అట్లా 100% బోనస్ అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక పాలసీ మీరు వాడుకున్నారనుకోండి, అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఈ పాలసీని వాడుకున్నారనుకోండి, అప్పుడు మనకు 50% తగ్గుతుంది. సో అలా 50% పెరుగుతుంది, వాడితే 50% తగ్గుతుంది. ఇలా బోనస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రీమియం చార్ట్, మనం ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంత ప్రీమియం కట్టాలి అనేది మనం ఇక్కడ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనకి 0 నుంచి 18 years మధ్యలో ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు 3 lakhs పాలసీ తీసుకుంటే మనకు 3,953 రూపాయలు. ఒకవేళ మీరు 5 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, 5,253 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు 19 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటే అటువంటి వాళ్ళు ఇక్కడ మీరు 5 lakhs పాలసీ తీసుకుంటే 6,724 రూపాయలు కట్టాలి. అంటే మీరు సంవత్సరానికి 6,724 రూపాయలు కడితే మీకు 5 లక్షల పాలసీ కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రీమియం అయితే తక్కువ ఉంటుంది మనకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి, టాటా ఏజీ ప్లాన్ సంబంధించి. సో మిగతా
ప్లాన్స్తో పోలిస్తే కొంచెం కవరేజ్కి సంబంధించి ప్రీమియం తక్కువనే ఉంది. ఒకవేళ మీరు 36 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు కట్టాల్సిన ప్రీమియం వచ్చేసి 5 లక్షల పాలసీకి అయితే 7,931. ఒకవేళ మీరు 3 లక్షల ప్లాన్ తీసుకున్నారనుకోండి 5,754 రూపాయలు అనమాట. సో మ్యాక్సిమం చూడండి కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటేనే మనకు బెనిఫిట్ ఉంటుంది. ప్రజెంట్గా ట్రీట్మెంట్ సంబంధించి డబ్బులు 2 లక్షలు 3 లక్షలు అనేది చిన్న అమౌంట్ సరిపోవట్లేదు. సో మ్యాక్సిమం 5 lakhs మినిమం అట్లీస్ట్ 5 lakhs ప్లాన్ అయితే ఉంటే బాగుంటుంది. అది కూడా ఫ్యామిలీకి కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కాబట్టి సో ఈ 7 members ఎప్పుడైనా ఎక్కడైనా వాడచ్చు. సో 5 lakhs అనేది కొంచెం చిన్న అమౌంట్. సో 5 lakhs మినిమం 5 lakhs ఉండేలా చూసుకోండి. ఇంకా మీరు ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ 5 lakhs ఇక్కడ లిమిట్ అని ఏం లేదు. మీరు ఎక్కువ ప్రీమియం కడితే ఎక్కువ అమౌంట్ ఇస్తారనమాట. నెక్స్ట్ దీంట్లో ఎక్స్క్లూజన్స్ అంటే ఏమైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయా, అన్నీ కవర్ అవుతాయా, కొన్ని ఏమైనా కవర్ అవ్వని ఉన్నాయా అంటే కవర్ అవ్వని ఏంటంటే మెడికల్ ఎక్స్క్లూజన్స్, నాన్ మెడికల్ ఎక్స్క్లూజన్స్. సో కాంజినెంటల్ ఎక్స్టర్నల్ డిసీజెస్ అట్లాంటివి దీంట్లో కవర్ అవ్వవు. తర్వాత బ్రీత్ ఆఫ్ లా అంటే క్రిమినల్ కేసెస్లో ఏదైనా గొడవ జరిగి ఏదైనా అయితే మెడికల్ రిలేటెడ్గా అటువంటిది అవ్వదనమాట. ఆల్కహాలిక్ ప్యాంక్రియాటిసైటిస్ ఇట్లాంటివి కవర్ అవ్వవు. తర్వాత సెల్ఫ్ ఇంజ్యూర్డ్ లేదా సూసైడ్ చేసుకుంటే ఇది నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద ఎక్స్క్లూజన్స్ అయితే ఉంటాయి. తర్వాత బ్రీత్ ఆఫ్ లా క్రిమినల్ కేసులో అట్లాంటి వాటికి సంబంధించి వాటికి కూడా కవర్ అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి అదేవిధంగా టాటా ఏజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.